ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేష్ రమా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజైతే ఇంకా మన బ్యాక్ టు వీడియోస్కి అయితే వచ్చేసాను. అదే అండి, కుకింగ్ వీడియోస్తో పాటు ఏదో ఒక టాపిక్ మాట్లాడదాము. వాటికి కదా మన ఛానల్లో కూడా మంచి రీచ్ ఉంది. ఇది మొన్నటి ఫుడ్ వీడియో అనమాట. వైట్ రైస్ విత్ దోసకాయ టమాటా పప్పు. మా హస్బెండ్కి చాలా ఇష్టం దోసకాయ టమాటా పప్పు అంటే. ఇంకా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ జనరేషన్ కిడ్స్కి అసలు ఒక డైలీ రొటీన్ అంటూ ఏమీ ఉండదు. ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోతున్నారు. అదే 90s కిడ్స్కి అయితే ఒక వైబ్ ఉండేది ఆ డైలీ రొటీన్లో. నా డైలీ రొటీన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యేది. మా మమ్మీ 7 నుంచి లేపుతూ ఉండేది. నేను 7:30కి లేచి మెల్లిగా జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ పెట్టుకుని మంచి సాంగ్స్ వింటూ రెడీ అయ్యేదాన్ని. ఆ మార్నింగ్ టైంలో కూడా మంచి మంచి సాంగ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఆ 2 ఛానల్లో. ఇంకా సాంగ్స్ వింటూ రెడీ అయ్యేదాన్ని. మళ్ళీ అది కాకుండా స్కూల్కి వెళ్ళాక ప్రేయర్ టైంలో నేను ఈ సాంగ్ విన్నాను, మీరు విన్నారా అనేసి మాట్లాడుకునే వాళ్ళము ఏ సాంగ్ వచ్చిందో. అండ్ ఆ టైంలో కింద స్క్రోలింగ్లో కూడా మంచి మెసేజ్ వచ్చేవన్నమాట. మంచి మెసేజ్ అంటే ర్యాండమ్గా లవర్స్వి అలాగా. అవి కొంచెం ఫన్నీగా ఉండేవి. వాటి గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళము. మీరు కూడా మీ చైల్డ్హుడ్ డేస్ ఇలాగే ఉంటే కామెంట్స్ చేయండి. నాకు ఇదే గుర్తొచ్చిందనమాట. అసలు ఆ రోజులే వేరు కదా, అసలు ఎంత ఫన్నీగా ఉండేవో. ఒక డైలీ రొటీన్ అంటే ఒక ర్యాండమ్గా కాకుండా ఒక సిస్టమేటిక్గా ఉండేది. ఇప్పుడు అలా లేదనుకుంటా నాకు తెలిసి. నేను చూస్తున్నాను కదా ఈ జనరేషన్ వాళ్ళని కూడా. సో ఈ టాపిక్ ఎంతమంది కనెక్ట్ అయ్యారో చెప్పండి. ఇంకో మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ లాస్ట్లో అస్సలు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్.